మీకు ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి సోదరి వెనీల గారికి అదేవిధంగా కృష్ణవేణి గారికి జాయిన్ అవుతారు కదా కృష్ణవేణి గారికి నా నమస్తమాంజలి. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం గత 45-50 సంవత్సరాలుగా మీకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చంద్రగిరిలో చదువుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఓహో, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో అయితే చంద్రగిరిలో 10th క్లాస్ వరకు చదువుకుని ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే స్కూల్లో చదివి ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చాడు. అదే స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో నేను చదువుకున్నా. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అందులో చంద్రబాబు గారి నైజం అనేటువంటిది ఆయన చాలా రోజులుగా నాకు తెలుసు. చంద్రబాబు గారి నైజం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా చంద్రబాబు గారి నైజం నాకు తెలుసు. ఆయన ఏ టైప్ అంటే ఏరు దాటేదాకా బోటు మొలని అంటాడు, ఏరు దాటేసిన తర్వాత బోడి మొలని అంటాడు. ఇది నేను చెప్పే సామెత కాదు సార్. ఇది చంద్రబాబు గారి గురించి ఎవరు రాష్ట్రంలో చెప్తారు. ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కన్నా సమర్థుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా పరిపాలనా దక్షుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా మించినటువంటి నాయకుడేం కాదు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, పరాక్రమవంతుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడవడం అనేటువంటిది పెద్ద సమస్యే కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సిచ్యువేషన్. సార్ ఒక్క మాట, మీకు అడ్డుపడ్డాను. ఇప్పుడు పాతది మీరు ఆయన దగ్గర చదువుకున్నారు, అన్ని బాగానే ఉంది. నేను ఆయన దగ్గర ఆయన చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ వెన్నుపోటు అనే మాట అసాధారణంగా అనిపించట్లేదా? ఎందుకంటే రాజకీయంగా వాడుకుంటానికి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకుంటాకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తను సీఎం అవ్వాలని ట్రై చేయలేదా? ఎట్టి పరిస్థితులు ట్రై చేయలేదా? సంతకాల సేకరణ చేయలేదా? వాళ్ళు కూడా అదే అంటారు. తప్పు. మీరు చేస్తే రాజకీయం ఎదుటి చేస్తే అది తప్పు. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయడం అనేటువంటిది 100% తప్పు. ఆ రోజు చేపించారు అనేటువంటిది రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెద్దలతో చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. మీరు చెప్తున్నా ఎంతో గ్రేట్ పర్సన్ అని చెప్తున్న చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అదే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే. నేనేం చెప్తాను, నేను అనేది వేరే కాదు. మీలాంటి గౌరవస్తులు రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి కానీ వెన్నుపోటు అనే పదాన్ని కాకూడదు అంటున్నా. సరే, నేను వెన్నుపోటు వెనక్కి తీసుకుంటున్నా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిచింది వెన్నుపోటు అనేటువంటి మాటను నేను వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకుని కంటిన్యూ చేస్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సేకరించి ఇదే ఎన్టీఆర్ రామారావు గారు రాజ్యాధికారానికి పనికిరాడు, సరిగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు, కాబట్టి నేను వస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నానని యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అది వెన్నుపోటు కాదు అని మీరు అంటున్నారు, నేను కూడా వెనక్కి